ఉద్దేశపూర్వకంగా తప్పు చేశారని శక్తి ప్రారంభించడం తెలుగుతుంది. సిబిఐ అయితే ఏది ఎలాంటి చర్యలు వదులుకుంటారు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ జరుగుతూ ఉంది. బట్ కఠినంగా ఎందుకంటే అనేక ప్రభుత్వాలు అనేక పాత్రలు ఎలాంటి తప్పు ఉద్దేశపూర్వకంగా ఏదైతే విశ్వాసాలు మీరే ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరే చూస్తారు ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇస్తాడనేది. మేము నిమిత్త మాత్రంలో దేవుడే నడిపిస్తాడు. దేవుడిని దేవుడు కాపాడుకునే శక్తి ఉంది. మీరు నేను నిమిత్త మాత్రమే. మా బాధ్యత మేము చేస్తాం, మీ బాధ్యత మీరు చేయండి. అదే మాధవ సేవ. ఇంట్లో రూములో కూర్చొని పూజ చేస్తే లాభం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంటెన్షన్ ఏంటి? ఎలా వచ్చిందని కాదు. ఇక్కడ మీరందరూ కృత్రిమని ఇవన్నీ మాట్లాడుతున్నారు. అది కాదు. కెమికల్ కూడా చేశారు. దేవుణ్ణి అపవిత్రతం చేయాలి. అది ఒక మిషన్. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి. పవర్ ఆఫ్ గాడ్ డ్యామేజ్ తగ్గించాలి. దానికి చేసిన కుట్ర ఇది మహాపాపం. అదే నేను చెప్పేది. ఏదో ఒకసారి తెలియకుండా చేశారు, ఎవడో కింద వాడు చేశాడు పర్లేదు. డెలిబరేట్గా నువ్వు నమ్ముకున్న ఈవో, నువ్వు పంపించిన ఈవో ప్రీవియస్ టర్మ్ చేశాడు, ఈ టర్మ్లో చేశాడు. ఏం చేశాడు? కాదు, డబ్బుల కోసం కక్కుర్తి పడింది కాదు. ఇది డబ్బుల కోసం. దీంట్లో ఒక కుట్ర ఉంది. కుట్ర కోణం దాగి ఉంది. నీ మనుషుల ద్వారా దేవుణ్ణి అపవిత్రం చేయడానికి చేసినటువంటి మహాకుట్ర, మహాపాపం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో. కాదు బ్రదర్, నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇచ్చాను. రేపో ఎల్లుండో ఛార్జ్ షీట్ వస్తుంది. యూ రీడ్.